నమో వెంకటేశాయ. నష్టప్రజ్ఞ జనాదరా దుష్టాజ్ఞాన దివాకరా గోవింద గోవింద. సుప్తోప్యహం విషయభోగపరో వికారైః తృప్తో భవామి నహి కించిదపీహ దేశే దృప్తో హి బుద్ధి పరిణామ విలాసజాలైః తప్తో హి దేవదయయా పరిపాహి మాం త్వం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపట మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని కాపాడవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు పురంజనోపాఖ్యానంలో జీవుడు బుద్ధితో కలవటము, కలిసిన తర్వాత జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అనే రెండు అవస్థలలో రెండు దశలలో ఇతను పనిచేయటము, రెండిట్లోనూ విషయభోగాన్నే ప్రధానంగా ఉంచుకోవటము అనే అంశాలను ప్రస్తావన చేశారు. ఎప్పుడు చూసినా విషయాల ద్వారా ఆనందాన్ని అనుభవించటమే అనేటువంటి తీరును తప్పుపట్టారు కూడా. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ న్యహనన్ నిశితైర్బాణై వనేషు వనగోచరాన్ అనేటువంటి శ్లోకంలో వేటగాడు వేటాడుతున్నట్లుగా ఉంది, ఏ ప్రాణిని చూస్తే ఆ ప్రాణిని దెబ్బకు తీస్తున్నట్లుగా ఉందే కానీ ఇతని ప్రవృత్తిలో ఇతని తీరులో మంచేమీ కనిపించటం లేదు అని అన్నారు. అంటే మనకు సందేహం వచ్చింది, జీవుడు అన్న తర్వాత విషయాలను అనుభవిస్తే మాత్రం తప్పేమిటి, దానివల్ల ఏం తప్పు వచ్చేస్తుంది అనే సందేహం వచ్చింది. అలాగే కొంచెం ఒక మెట్టు తగ్గి ఇంకో మాట మాట్లాడే మాట అయితే
జీవుడు అన్న తర్వాత ఏమీ తినకూడదు, ఏమీ తాకూడదు అని అంటే జీవుడికి శరీరం నిలిచేది మాత్రం ఎట్లాగా? శరీరం నిలవాలన్నా కూడా ఏదో తినో తాగో ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి విషయ సేవ అనేదేమీ జీవుడికి నిషిద్ధంగా అనిపించటం లేదు కదా అని కూడా సందేహం రావచ్చు. అలాంటి సందేహాలన్నిటికీ సమాధానం చెప్పటానికి మహర్షి గారు పై శ్లోకాన్ని వాడుతున్నారు. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధ హన్యాదితి నియమ్యతే అని. జీవుడు అన్న తరువాత ఏదో విషయ సేవ లేదా విషయాలను అనుభవించటం అనే దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అనే మాట సరే ఒప్పుకుందాము. కానీ ఎక్కడైనా సరే ఎలా ఉండాలి, ఆ విషయ సేవ అనేది ఎలా ఉండాలి, విషయాల ద్వారా తాను అందుకోదలిచిన భోగం ఎలా ఉండాలి అంటే తీర్థేషు ప్రతిదృష్టేషు, శాస్త్రాలలో ఉన్నట్లుగా ఉండాలి. శాస్త్రాలలో ఎలా ప్రదర్శిస్తారో, తీర్థేషు శాస్త్రాలలో ప్రతిదృష్టేషు ఎలా ప్రదర్శిస్తారో ఆ ప్రదర్శించేటువంటి తీరులోనే ఉండాలి. శాస్త్రం చెప్పిన తీరు కంటే దాటి విశృంఖలంగా ప్రవర్తిస్తామంటే కుదరదు. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే. ఒక రాజుగారు, బాధ్యత కలిగినటువంటి రాజుగారు వేటాడటానికి వెళితే ఆయన ఎంత జాగ్రత్తగా కేవలం ధర్మపరంగానే వేటని మలుచుకోవాలో అంత జాగ్రత్తగా ఇతను తన భోగాన్ని ధర్మపరంగా మలుచుకోవాలి. బాధ్యత కలిగినటువంటి రాజుగారే వేటాడటానికి వెళితే ఆ వేటాడటంలో ఎన్ని ధార్మికమైన విషయాలను ఆయన కలబోసుకుంటాడో బాధ్యత కలిగిన వాడు అంత జాగ్రత్తగా తన విషయ సేవలో ధార్మికమైన విషయాల్ని కలబోసుకోవాలి. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే. తాను అనుభవించవలసినటువంటి భోగానికి శాస్త్రం ద్వారా అనుమతి ఉందా లేదా అని నిర్ణయించుకోవాలి. తాను అనుభవించే భోగంలో ధర్మం అనేది కలిసి ఉందా లేదా అని కూడా నిర్ణయించుకోవాలి. ఈ రెండిటితో పాటుగా యావదర్థం అలం భుంజ్యాత్, ఎంత సరిపోతుందో అంతే ముంచుకోవాలి. కడుపుకు ఎంత తినాలి అంటే శరీరానికి ఎంత సరిపోతుందో అంతే తినాలి. ఎక్కువ తినటానికి వీల్లేదు, తక్కువ తింటే లాభం లేదు అని చెప్తారు కదా. అలాగే యావదర్థం అలం హన్యాత్, విషయాలను ఎంత కావాలో అంతవరకే ఉంచుకోవాలి. ఇది నియమ్యతే, ఇది శాస్త్రం చేసేటువంటి నియమం. ఈ నియమాన్ని గనక పాటించకపోతే అది మెలకుగా ఉన్నప్పుడైనా కలల్లో అయినా సరే తప్పే అవుతుంది. మెలకుగా ఉన్నప్పుడు శాస్త్రాలను పాటించకపోతే, శాస్త్రం చెప్పినట్లుగా తన భోగాన్ని నియంత్రించుకోకపోతే, ఆ భోగంలో ధర్మాన్ని కలుపుకోకపోతే అది తప్పే. అలాగే యావదర్థం తన పరిమితిని మించి కూడా భోగాలను అనుభవించటం చేస్తే అది తప్పే అవుతుంది. కలల్లో ఇలా ఉన్నా సరే తప్పే అవుతుంది. ఎలా తప్పవుతుంది? కలలు అంటే ఎలా వచ్చినాయి? మన ఆలోచనల ద్వారా వచ్చినాయి. ఆలోచనలు సంస్కారంగా మారిన తర్వాత, ఆ సంస్కారాలు వెర్రితలలు వేసిన తర్వాత, అవి స్వతంత్రంగా పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత కదా కలలు వచ్చినాయి. అంటే కలలు అలా వచ్చినాయి అంటేనే దానికి ముందు ఆలోచనలు మనవే అని అర్థమవుతోంది. కాబట్టి ఆ ఆలోచనలు శాస్త్రీయంగా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే కలలు బాగుంటాయి. కలలు బాగున్నప్పుడే శాస్త్రీయంగా నడుచుకున్నట్లు అవుతుంది. కాబట్టి విషయ సేవని అనుమతించాము అన్నంత మాత్రాన శాస్త్రాన్ని మీరి ధర్మంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు విషయ సేవ చేసుకోవచ్చు, విషయాలను అనుభవించవచ్చు అని అనుమతించినట్లు కాదు. ఈ నియమాలకు లోబడి విషయభోగాన్ని అనుభవించవచ్చు. ఇది దాటితే మాత్రం అది తప్పే అవుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధ హన్యాత్ ఇది నియమ్యతే అనేటువంటి శ్లోకంలో పదాలు కథాభాగానికి కాస్త అనువుగా ఉండటానికి లుబ్ధ, హన్యాత్ ఇవన్నీ పెట్టారు. కానీ మొత్తం మీద జీవుడి యొక్క భోగం అనేది ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో నిర్దేశిస్తున్నారు. ఇలా గనక అలవాటు చేసుకుంటే ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవ కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే అని కూడా చెప్తున్నారు.
ఏ భోగాన్ని అనుభవించేటప్పుడైనా సరే, ఏ భోగం కోసం ఏమి చేస్తున్నప్పుడైనా సరే, ఏ కర్మ చేస్తున్నప్పుడైనా సరే, ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత, శాస్త్రాలలో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుని విద్వాన్ తెలుసుకుని తాను ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని నియతం ఆ నియతి ప్రకారం గనక చేసుకున్నట్లయితే ఆ మానవుడు కర్మణ నలిప్యతే, ఏ పాపాన్ని తనకు అంటించుకోకుండా ఉండగలుగుతాడు. ఏ పాపాన్ని అంటించుకోకుండా ఉండటంతో పాటుగా కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన, ఆ కర్మ ద్వారా క్రమక్రమంగా జ్ఞానం దాకా కూడా ఎగబాకగలుగుతాడు. జ్ఞానేన, ఆ జ్ఞానం అనేది దక్కితే, అది చివరి స్థాయి ఫలితమే అయినా సరే అది దక్కితే న సలిప్యతే, ఏ కష్టంతోనూ లేపం లేకుండా సంతోషంగా ఉండగలుగుతాడు. జీవుడు తాను అనుకున్నట్లుగా ఈ విషయోపభోగమేమీ ఇతనికి శాశ్వతమేం కాదు, దీని ద్వారా అందుకునేటువంటి ఆనందమేమీ నిలబడిపోయేది కాదు. నిలబడిపోయే శాశ్వతమైనటువంటి ఆనందం దక్కాలంటే అతనికి జ్ఞానం తప్పనిసరిగా కావాలి. జ్ఞానం కావాలి అంటే అతని యొక్క ప్రతి కర్మ సవ్యంగా ఉండాలి. సవ్యంగా ఉండాలి అంటే, కర్మ సవ్యంగా ఉండాలి అంటే అతను నియతిని పాటించాలి, నియమంగా ఉండాలి. ఆ నియమం శాస్త్రాల ద్వారా అతను తెలుసుకోవాలి. శాస్త్రాల ద్వారానే తన జీవితం మొత్తాన్ని డిజైన్ చేసుకోగలగాలి అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే అని. ఇలా కాకుండా మీరెవరు మాకు చెప్పటానికి, మేము ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాము అనే మాట అయితే, అన్యథా కర్మ కుర్వాణః మానారూఢ నిబధ్యతే గుణప్రవాహపతిత నష్టప్రజ్ఞో వ్రజత్యధః అని తేల్చేస్తున్నారు. అన్యథా కర్మ కుర్వాణః, ఇప్పుడు చెప్పినట్లుగా శాస్త్రం ప్రకారం నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకునే మాట అయితే, అన్యథా కర్మ కుర్వాణః మానారూఢ, నాకు చెప్పడానికి మీరెవరు, శాస్త్రం ఏంటి, ఈ పుకిటి పురాణాలేంటి అని అనుకుని అహంకారంగా మాట్లాడితే, మానారూఢ నిబధ్యతే, తాను చేసుకున్న కర్మలకు తానే బద్ధుడవుతాడు, తాను చేసుకున్న కర్మలకు తానే ఫలితాన్ని అనుభవిస్తాడు. శాస్త్రం చెప్పేది కాదంటే దానికి తగ్గట్టుగా చేసుకున్న దానికి ఫలితాన్ని ఎప్పటికో ఒకప్పటికి అనుభవిస్తాడు. గుణప్రవాహపతిత, తానే పెంచుకున్నటువంటి తన దుర్గుణాల యొక్క ప్రవాహంలో తానే పడిపోతాడు. గుణప్రవాహపతిత, తానే పెంచుకునేటువంటి దుర్గుణాలకు మూలమైనటువంటి తమో గుణం తాలూకు ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. కొట్టుకుపోయి నష్టప్రజ్ఞ, క్రమక్రమంగా తనకున్న ప్రజ్ఞను మొత్తం కోల్పోయి వ్రజత్యధ, ఇంకా 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 కిందకి దిగజారుతూనే ఉంటాడు. జీవుడు బుద్ధితో కలవటం అంటేనే దాదాపు 99% దిగజారినట్లు. అట్లాంటిది ఇంకా కూడా ఆ బుద్ధిని కూడా పని చేయనివ్వని దశకి తెచ్చుకుంటే ఇంకా కిందకి దిగజారిపోతాడు, చివరి స్థాయికి కూడా దిగజారిపోవలసి వస్తుంది అని మహర్షి గారు బెదిరిస్తున్నారు. అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే గుణప్రవాహపతితో నష్టప్రజ్ఞో వ్రజత్యధః అనే ఈ శ్లోకంలో. అందువల్ల ఎవరు మేము విషయాలను అనుభవిస్తుంటే మీరెవరు అడ్డం చెప్పడానికి అని అనటానికి వీల్లేదు. శాస్త్రం ప్రకారమే అన్నీ చేసుకోవాలి. శాస్త్రం అనేది మంచి సలహాలనే ఇస్తుంది కానీ, బాగుపడేటువంటి సలహాలనే ఇస్తుంది కానీ వేరే రకమైన సలహాలు ఇవ్వదు. కాబట్టి శాస్త్రం ద్వారా ఆ బాగుపడేటువంటి గుణాలను అలవరుచుకుని దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి అని ఈ 3 శ్లోకాల్లోనూ మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి, తత్ర నిర్భిన్నగాత్రాణం చిత్రవాజైశ్చిలీముఖై విప్లవోభూత్ దుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం అనేటువంటి శ్లోకంలో మళ్ళీ స్వప్నావస్థ, కలలు కనేటువంటి దశకు వచ్చి ఆ కలలో జీవుడు అనుభవిస్తున్నటువంటి విషయాలను చూస్తుంటే ఎంత కడుపు తరుక్కుపోతోందంటే, నిర్భిన్నగాత్రాణం చిత్రవాజైశ్చిలీముఖై విప్లవోభూత్ దుఃఖితానాం అన్నప్పుడు ఎంత తరుక్కుపోతుందో అంత తరుక్కుపోతుంది. కలలు కనటం, కలల్లో ఉండే మనుషులు ప్రవర్తించే తీరు, దీన్ని ఎవరైనా సరే గమనిస్తే
ఓ వేటగాడు ఏమాత్రం దయ లేకుండా అడవిలోకి దూరి కనిపించిన ప్రతి ప్రాణిని చంపేస్తే ఆ ప్రాణుల తాలూకు కళేబరాలన్నీ అక్కడ గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటే ఆ అడవిని చూసినటువంటి మంచి మనుషులకి ఎంత కడుపు తరుక్కుపోతుందో అంత తరుక్కుపోతుంది. మనిషి స్వభావమే కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటిది కలల్లోకి వచ్చేసరికి ఆ సంక్లిష్టమైన స్వభావం ఇంకా వెర్రితలలు వేస్తుంది. అలా వెర్రితలలు వేసినటువంటి ఆ దశని చూస్తే కరుణాత్మనాం, కరుణే ప్రధానంగా కలిగినటువంటి నారద మహర్షి మొదలైన వాళ్ళకి దుస్సహ, అసలు సహించలేని పరిస్థితి వస్తుంది. అలా సహించలేని పరిస్థితి వస్తుంది కాబట్టే కలల్లో చేయరాని అక్రమాలన్నిటినీ చేస్తున్నారు కాబట్టే, దానికి తగ్గ సంస్కారాలు ఆయా జీవుల్లో ఉన్నాయి కాబట్టే, ఆ సంస్కారాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టే, ఆ సంస్కారాలకు గనక సందర్భాలన్నీ సమకూరితే వీళ్ళు మెలకుగా ఉన్నప్పుడు కూడా అలాంటి పనులు చేయడానికి వెనకాడరు కాబట్టే కరుణ కలిగినటువంటి నారద మహర్షి మొదలైనటువంటి వాళ్ళు ఇలాంటి ఉపదేశాలను చేస్తున్నారు. శాస్త్రాల్లో కూడా ఇలాంటి ఉపదేశాలను చేస్తున్నారు. అందుకని కలలు అనే వాటిని తక్కువగా తీసుకోవడానికి వీల్లేదు. కలల్లో చూసేవన్నీ కూడా చాలా దారుణంగానే ఉంటున్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. అన్ని సందర్భాల్లోనూ దారుణంగా ఉంటున్నాయి అని చెప్పడంలో తాత్పర్యం లేదు. దారుణంగా ఉండేటువంటి సందర్భాలు కడుపు తరుక్కుపోయేట్లుగా ఉన్నాయి అని చెప్పటంలో తాత్పర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తత్ర నిర్భిన్నగాత్రాణం చిత్రవాజై శిలీముఖై విప్లవోభూత్ దుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం అనే ఈ శ్లోకంలో ఈ కలల్లో ఏమంత నికృష్టమైనటువంటి విషయాలను చూసేస్తున్నాడు అని అడిగితే దానికి సరదాగా మహర్షి గారు చెప్తున్నారు. వేటాడేటప్పుడు ఏ మృగాల్ని వేటాడతారో, దయలేని వేటగాడు ఏ మృగాల్ని వేటాడతాడో అలాంటి విషయాలను ఆయా కలల్లో చూస్తున్నాడు జీవుడు అని. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురు శల్యకాన్ మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాత్ అనే శ్లోకంలో శశాన్ వేటగాడు కుందేళ్లను వేటాడినట్లుగా ఈ కలల వేటగాడు కుందేల్లాగా ఎగిరెగిరి పడే ఆగి ఆగి వచ్చేటువంటి విషయాలను కళల్లో చూస్తున్నాడు. కళలు కొన్నిసార్లు ఆగి ఆగి కట్టయి వస్తూ ఉంటాయి. అలాంటి విషయాలను చూస్తున్నాడు. శశాన్ వరాహాన్ శ్రేష్ఠులైనటువంటి మానవులు లేదా శ్రేష్ఠులైన వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోని విషయాలను కూడా, తానే మెలకుగా ఉన్నప్పుడు ఒప్పుకోని విషయాలను కూడా కలల్లో అనుభవిస్తూ కనిపిస్తున్నాడు. తాను మెలకుగా ఉన్నప్పుడు తాగని పదార్థాలను అక్కడ తాగుతున్నాడు. తాను మెలకుగా ఉన్నప్పుడు చేయని పనులని కలల్లో చేస్తున్నాడు. మహిషాన్ కొన్ని సందర్భాలలో తనకు మెలకుగా ఉన్నప్పుడు కీర్తి రాని, మంచి పేరు తేనటువంటి పనులను కూడా ఇక్కడ చేస్తున్నాడు. మహిషాన్ గవయాన్ కొన్ని సందర్భాల్లో చాలా ఓల్డ్ ఏజ్ లేకపోతే కాలం చెల్లిపోయిన వాటిని కూడా చూస్తున్నాడు. గవయాన్ రురు శల్యకాన్ కొన్ని సందర్భాలలో ఏడ్పించే వాటిని, ఏడ్చే వాటిని చూస్తున్నాడు. రురు శల్యకాన్ కొన్ని సందర్భాల్లో ముళ్ళులాగా గుచ్చే వాటిని కళల్లో చూస్తున్నాడు. ముళ్ళులాగా గుచ్చేవి ఆ కళని మళ్ళీ గుర్తు చేసుకుంటే ఇలాంటి కళంటి వచ్చిందేంటి నాకు అని బాధపడేలాగా ఉండే కళలను కూడా చూస్తున్నాడు. మేధ్యాన్ కొన్ని సందర్భాలలో, చాలా తక్కువ సందర్భాలలో కాస్త మంచి పనులు చేస్తున్నట్లుగా చూస్తున్నాడు. కానీ అన్యాంశ్చ మంచివి కాని వాటినే ఎక్కువ చూస్తున్నాడు. మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ చెప్పటానికి వీల్లేదు. మనిషి ఒక్కడు కాడు, జీవుడు ఒక్కడు కాడు, అతనికి ఒక కళ లేదు. ఎంతోమంది జీవులు, వారికి ఎన్నెన్నో అసంఖ్యాకమైనటువంటి కళలు, గుర్తుండే కళలే చాలా తక్కువ. అలా గుర్తుండే కళల్లో కూడా సంతోషాన్నిచ్చేవి చాలా తక్కువ. అలాంటి తీరులో చూస్తున్నాడు. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురు శల్యకాన్ మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ ఇలాంటి కళల్ని చూస్తూ కూడా, ఈ కళల్లో అన్నీ ఉపయోగించేవి లేకపోయినా సరే వీటిని చూస్తూ చివరికి శ్రమ మధ్యగా శ్రమను పొందుతున్నాడు.
మెలకుగా ఉన్నప్పుడు విషయాలను అనుభవించేటప్పుడు నాకు శ్రమ కలిగింది అనుకున్నటువంటి సదరు జీవుడు కలల్లో కూడా అవే విషయాలను చూస్తూ మళ్ళీ అదే శ్రమకు సిద్ధమవుతున్నాడు. శ్రమం అధ్యగాత్. ఇతనికి మెలకుగా ఉన్నప్పుడు కలల్లోనూ విషయభోగం అనేది సమానంగా ఉన్నట్లుగానే మెలకుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా శ్రమ అనేది సమానంగా ఉంది. శ్రమ మధ్యగాత్. ఆ శ్రమను తీర్చుకోవటానికి అతనికి కలలో కానీ మెలకువలో కానీ దారి అనేది లేనే లేదు. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాత్ అని శ్రమే చివరికి మిగులుతోంది అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెబుతూ తతః క్షుత్ పరిశ్రాంతః నివృత్తో గృహమేయువాన్ కృతస్నానోచిత ఆహార సంవివేశ గతక్లమః అని చెప్తున్నారు. తతః క్షుట్ పరిశ్రాంతః, క్షుత్ త్రుట్ పరిశ్రాంతః. ఆకలి దప్పిక బాగా ఎక్కువైతే ఎంత శ్రమ కలుగుతుందో అంత శ్రమని మెలకుగా ఉన్నప్పుడు అనుభవిస్తున్నాడు, కలల్లో కూడా అనుభవిస్తున్నాడు. కలలు చూడగా ఏమవుతుంది అంటే శ్రమ మిగులుతుంది. క్షుత్రుట్ పరిశ్రాంత. అప్పుడు నివృత్త ఆ కలలు చూడడం నుంచి మరలి గృహమేయివాన్ తన స్వస్థానానికి చేరుకుంటున్నాడు. స్వస్థానానికి చేరి ఎవరితోనూ సంబంధం లేనటువంటి, ఏ బుద్ధితోనూ ఏ మనస్సుతోనూ సంబంధం లేనటువంటి సుషుప్తి అవస్థని పొందగలుగుతున్నాడు. సుషుప్తి అవస్థలో పరమాత్మతో కలవగలుగుతున్నాడు. కలిసి గతక్లమః తనకున్నటువంటి శ్రమలను పోగొట్టుకోగలుగుతున్నాడు. మెలకుగా ఉన్నప్పుడు ఎన్ని భోగాలను అనుభవించినా, కలల్లో ఉన్నప్పుడు ఎన్ని కావలసిన కలలు కన్నా, చివరికి ఈ విశ్రాంతి లేకుండా జీవుడు ఉండలేకపోతున్నాడు. మెలకుగా ఉన్నప్పుడు అతనికి ఉండేటువంటి విషయభోగాలు అతనికి తృప్తినివ్వటం లేదు, కలల్లో అసలు తృప్తినివ్వటం లేదు. చివరికి అతనికి కాస్తైనా తృప్తినిచ్చేది ఈ సుషుప్తి అవస్థ మాత్రమే. కాబట్టి సుషుప్తి అవస్థ తరువాతే లేచిన తర్వాత ఫ్రెష్గా లేస్తున్నాడు. ఒట్టి కలత నిద్ర అయితే ఫ్రెష్గా లేవలేకపోతున్నాడు. విశ్రాంతిగా ఆ సుషుప్తి అవస్థను అనుభవిస్తే మాత్రం ఫ్రెష్గా లేవగలుగుతున్నాడు, గతక్లమగా మారగలుగుతున్నాడు. కాబట్టి జీవుడు మెలకుగా ఉండే జాగ్రత్త దశ నుంచి కలలుగనేటువంటి స్వప్న దశకి, ఈ రెండిట్లోనూ ఉండేటువంటి శ్రమను పోగొట్టుకోవటానికి సుషుప్తి అనేటువంటి మూడవ దశని పొందుతున్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్ని పొందుతున్నాడు. ఈ మూడు అవస్థలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అందుకుంటూనే ఉన్నాడు. అందుకోవటం ద్వారా మళ్ళీ శ్రమను పొందుతున్నాడు. ఎంత సుషుప్తి వచ్చినా సరే దాని తాలూకు విశ్రాంతి నిలవటం లేదు, మళ్ళీ కొత్తగా శ్రమ అవుతోంది. శ్రమ అయితే మళ్ళీ అదే సుషుప్తి కావలసి వస్తుంది. కాబట్టి దాని నుంచి మళ్ళీ స్వప్నానికి, స్వప్నం నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థకి, జాగ్రత్త నుంచి స్వప్నానికి, స్వప్నం నుంచి ఈ సుషుప్తికి ఇలా తిరుగుతూనే ఉన్నాడు. ఇలా తిరగటం ద్వారా మళ్ళీ శ్రమను అనుభవిస్తున్నాడు అని ఒక అర్థంలో మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తతః క్షుత్రుట్ పరిశ్రాంతః నివృత్తో గృహమేయువాన్ కృతస్నానోచిత ఆహార సంవివేశ గతక్లమః అని. అయితే జీవుడు ఈ మూడు అవస్థలలోనూ వరుసగా తిరుగుతూనే ఉంటున్నాడు కదా. మూడు అవస్థలలోనూ వరుసగా తిరగటం అనేది అతనికి శ్రమే అయితే ఆ శ్రమకి కారణమేంటి అని ఆలోచించుకోవాలి. ఆ శ్రమకి కారణం బుద్ధితో కలవటం అనే కారణం ఒకటి ఉంది. దాంతోపాటుగా తాను చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మలు అనే కారణం కూడా ఉంది. ఆ పాపపుణ్య కర్మలలో పాపం అనేది ఎక్కువగా ఉంది అనేటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి పాపకర్మల ద్వారా జీవుడు ప్రధానంగా ఈ మూడు దశల్లోకి తిరుగుతూ ఉన్నాడు అని దాని అర్థం వచ్చింది. జీవుడి యొక్క ఈ నిరంతర పరిశ్రమకి, నిరంతరం శ్రమ పడుతున్నటువంటి ఈ తీరుకి జీవుడు బుద్ధితో కలిసి తాను చేసుకున్నటువంటి పాపాలు కారణం అని అర్థం వచ్చింది. బుద్ధితో కలిసి పాపాలు చేసుకున్నాడు జీవుడు అని అంటే
బుద్ధిని మనం ఎలా నిర్ణయించుకున్నాం ఇంతకుముందు? పూర్తి చెడ్డది కాదు, పూర్తి మంచిది కూడా కాదు అని నిర్ణయించుకున్నాం కదా. పూర్తి సాత్వికము కాదు, అలాగని పూర్తిగా తామసము కాదు అని నిర్ణయించుకున్నాం కదా. మధ్యస్థంగా ఉంది. జీవుణ్ణి ధర్మాన్ని ఆచరించవలసిందిగా ప్రోత్సహించేలాగానే ఉంది అని అనుకున్నాం కదా. మరి అలాంటి బుద్ధితో కలిసిన జీవుడు పాపాలకు ఎలా ఒడిగట్టాడు? పాపాలు చేసి దానివల్ల శ్రమ పడిపోతూ నిరంతరం అలసటకి ఎందుకు గురి అవుతున్నాడు అనే ప్రశ్న రానే వస్తుంది. దానికి సమాధానం కూడా ఇంతే అవుతుంది. తనకు మంచి చెప్పే, మంచి సలహాలు ఇచ్చేటువంటి బుద్ధిని లెక్క చేయటం అనేది జీవుడు ఎప్పుడో మానేశాడు. బుద్ధి పాపం మంచి సలహాలే చెప్తుంది, మంచిగానే ఉండమనే అంటున్నా సరే ఆ బుద్ధిని లక్ష్య పెట్టకపోవటం, బుద్ధిని లక్ష్య పెట్టకుండా బుద్ధి ఇచ్చేటువంటి మంచి సందేశాలను అందుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉండటం అనే దానికి అలవాటు పడి పాపాలను చేస్తున్నాడు. ఇలా బుద్ధి ఇచ్చేటువంటి మంచి సలహాలను కూడా అందుకోని పాపాలను మాత్రమే చేసేటువంటి దశకు జీవుడు చేరుకున్నాడంటే జీవుడు వ్రజత్యధగా వచ్చేశాడు, పూర్తిగా జారిపోయాడు, పూర్తిగా ఇబ్బందులకే గురవుతున్నాడు. ఇలాంటి దశల్లో ఉండేటువంటి, బాగా ఇబ్బంది పడుతున్న దశలో ఉండేటువంటి జీవుడు మళ్ళీ కాస్తంత కుదురుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే దానికి కూడా ఇదే శ్లోకంలో మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. తతః క్షుత్రుట్ పరిశ్రాంతః నివృత్తో గృహమేయువాన్ కృతస్నానోచితాహారః సంవివేశ గతక్లమః అని. జీవుడు క్షుత్రుట్ పరిశ్రాంతః, ఆకలి దప్పిక, అటు మెలకుగా ఉన్నప్పుడు కలల్లోనూ, పరిశ్రమ అన్ని దశల్లోనూ సమానంగా అనుభవిస్తున్నాడు. సుషుప్తి దశలో తాత్కాలికంగా శ్రమ లేదు, కానీ సుషుప్తి పూర్తయిన తర్వాత మళ్ళీ శ్రమ అనేది అంటుకుంటోంది. ఇలాంటి పరిశ్రమకు గురవుతున్నటువంటి జీవుడు ముందు ప్రాథమికంగా నివృత్త, తాను చేస్తున్నటువంటి పాపకర్మల నుండి మరలాల్సిందే. పాపకర్మల నుంచి మరలకుండా, తాను చేస్తున్న పాపాలను ఆపుకోకుండా ఈ పరిశ్రమను ఆపుకోలేడు. నివృత్తశ్చేదేవ గృహమేయువాన్, మళ్ళీ ఇంటికి చేరినట్లుగా స్వస్థంగా చేరగలుగుతాడు. దానికి పాపాలు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటే కృతస్నాన ఉచితాహార, స్నానం మొదలైనటువంటి మంచి పనులు అంటే ధార్మికమైన క్రియలు వీటిని చేసుకోవటం, ఉచితాహార తాను తినే తిండి సవ్యంగా ఉంది అనే దగ్గర నుంచి జాగ్రత్త పడటం, తాను తినే తిండి, తాను అనుభవించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మంచిగా ఉచితంగా ఉండేటట్లుగా, ఉచితం అంటే ఫ్రీ కాదు, యోగ్యంగా ఉండేటట్లుగా చూసుకోవటం అనే పని చేయాలి. ఇలా చేస్తే మాత్రమే సంవివేశ గతక్లమ అనే పరిస్థితి వస్తుంది. దీనికి ఒక పని మాత్రం తప్పనిసరిగా చేయాలి. దేనికి పని చేయాలి అంటే తనకు ఉన్న కష్టానికి కారణం శ్రమ అయితే, ఆ శ్రమకు కారణం తాను మొదలుపెట్టినటువంటి పాపకర్మలైతే, ఆ పాపకర్మలకు కారణం తనకు బుద్ధి ఇచ్చినటువంటి మంచి సలహాలను పాటించకపోవటం అనేటువంటి ఆలోచన చేసి నిర్ణయించటం అనేది చేయాలి. యుక్తాయుక్త విచక్షణ అనే దాన్ని మళ్ళీ అభ్యాసం చేసుకోవాలి. యుక్తాయుక్త విచక్షణ చేసుకోవటానికి ఏం చేయొచ్చు అంటే తతః క్షుత్రుట్ పరిశ్రాంతో నివృత్తో గృహమేయువాన్ కృత స్నానోచితాహార సంవివేశ గతక్లమగా మారాలంటే ఏం చేయొచ్చు అంటే ఆత్మానమర్హయాం చక్రే ధూపాలేప స్రగాదిభి సాధ్వలంకృత సర్వాంగ మహిష్యా మాదధే మనః అన్నట్లు చేసుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆత్మానమర్హయాం చక్రే, ఎలాగైతే స్నానం చేసి ఒంటి మీద ఉండేటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుంటారో, మాలిన్యాన్ని పోగొట్టుకుని కాస్త శరీరాన్ని అందంగా తయారు చేసుకుంటారో, అలాగే మనస్సును లేదా బుద్ధిని లేదా తనను తాను కాస్త బాగు చేసుకోవాలి, శోధన చేసుకోవాలి, ఆత్మశోధన చేసుకోవాలి. దానికి ఎలాగైతే ధూపాలేపస్రగాదిభి, ధూపం వేసుకోవటం లేదా మాల వేసుకోవటం లేదా గంధం పూసుకోవటం లాంటి పనులు చేస్తారో, అలాగే
ఇక్కడ కూడా శాస్త్రం ద్వారా మాటలను విని అర్థం చేసుకుని జ్ఞానం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి అని మళ్ళీ ఒకసారి అలవాటు చేసుకోవాలి. ధూప ఆలేప స్రగాదిభి. దానికోసం సాధ్వలంకృత సర్వాంగ. మనసులో ఉండేటువంటి ప్రతి అణువు కూడా సాధువులు, మంచివాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పగా వాళ్ళ మాటలను విని ప్రతి అణువును కూడా బాగు చేసుకోవాలి. వాటిని అలంకారంగా మార్చుకోవాలి. మనసులోని ప్రతి అణువు పాప పంకిలమైపోయింది. మనసులోని ఏ భాగాన్ని తెరిచినా సరే పాపం చేయమనే ప్రోత్సహించే దశకు చేరుకుండి అని అనుకుంటే, ఇలాంటి పరిస్థితిలో ఉండేటువంటి మనసులోని ప్రతి అణువుని, ప్రతి భాగాన్ని బాగు చేసుకోవాలి. దానికి సాధువులు, మంచివాళ్ళు, శాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళ యొక్క ఉపదేశాలను తోడుగా తీసుకోవాలి. సాధు అలంకృత సర్వాంగ. ఇది అయిన తర్వాత ఇవన్నీ చేసి, అంటే శాస్త్రవాక్యాలను, గురువాక్యాలను, బ్రాహ్మణ వాక్యాలను విని వాటి ద్వారా మనసులో ఉండేటువంటి పాప సంకల్పాలన్నిటినీ పోగొట్టుకుంటూ ఆత్మశోధన చేసుకుంటూ జ్ఞానం, వైరాగ్యం వీటి మీద ఆలోచనలు పెంచుకుంటూ మహిష్యాం ఆదధే మనః. తనకు తోడుగా ఉండేటువంటి బుద్ధి ఉంది కదా, ధార్మిక విషయాల మీద, మంచి విషయాల మీద మంచి సలహాలనిచ్చే బుద్ధి, దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు అనే ఆలోచనలు మొదలు పెట్టుకోవాలి. ఆత్మానమర్హయాం చక్రే ధూపాలేప స్రగాదిభి సాధ్వలంకృత సర్వాంగ మహిష్యాం ఆదధే మనః. ఈ మహిషి మంచి సలహాలు ఇచ్చేటువంటి బుద్ధి ఎందుకు పనిచేయట్లేదు అంటే, తృప్తో హృష్ట సుదృప్తశ్చ కందర్పాకృష్ట మానస నవ్యజష్ట వరారోహాం గృహిణీం గృహమేధిని. ఈ బుద్ధి గృహిణి, భార్యలాగా ఇంతకుముందు ప్రవర్తించింది. భార్య ఎలాగైతే చెవిలో ఇల్లు కట్టుకుని మంచిగా ఉండు, బాగా ఉండు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు అని కోరుతుందో, మంచి భార్య అనుకుందాం పోనీ, అలాగే ఈ బుద్ధి కూడా ధర్మంగా ఉండు, శాస్త్రం చెప్పినట్లే ఉండు, ఏదో విధంగా ఉండాలి అంటే శాస్త్రం చెప్పినట్లు ఉండటమే కదా మంచిది, శాస్త్రం చెప్పినట్లు ఉంటే నీ తలకాయ మీద కిరీటం ఏం పోతుంది అనే మాటలు చెప్పింది, ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు చెప్పట్లేదు, అసలు కనిపించట్లేదు, ఉన్నది కూడా అనిపించట్లేదు. ఎందుకు ఇలా తయారైంది ఈవిడ అంటే, తృప్తో హృష్ట, రకరకాల తృప్తులకి, రకరకాల ఆనందాలకి ఇతను అలవాటు పడిపోయాడు. సుదృప్తశ్చ, బాగా అహంకారానికి అలవాటు పడ్డాడు. కందర్పాకృష్ట మానస, మన్మథుడు మొదలైన వాళ్ళ ఆకర్షణకు లోనయ్యాడు. లేకపోతే రకరకాల కొత్త కొత్త కోరికలకు అలవాటు పడ్డాడు. రకరకాల కొత్త కోరికలకు అలవాటు పడ్డాడు అంటే రాజస ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. తృప్త హృష్ట అంటే సాత్విక ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. దృప్త అంటేనేమో తామస ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. తన మీద గుణాల తాలూకు ప్రభావాలను ఎక్కువగా అనుమతించాడు. ఇలా అనుమతించటం వలన ఎంతసేపటికి ఆ తృప్తి, అహంకారము లేదా మిగతా కోరికలు వీటి మీద మనస్సు పోతోంది, వీటి మీదే ఆలోచనలు పోతున్నాయి, కానీ మంచి ఆలోచనల మీద మనస్సు పోవటం లేదు. సో ఆ బుద్ధి అనే ఆవిడ, ఇంతకుముందు సలహాలు ఇచ్చిన ఆవిడే, భార్యగలాగా చక్కగా మంచి సలహాలు మృదువుగా ఇచ్చిన ఆవిడే ఇప్పుడు కనిపించటం లేదు, ఉన్నట్లు కూడా అనిపించట్లేదు. అలాంటి పరిస్థితి దాపురించింది. తృప్తో హృష్ట సుదృప్తశ్చ కందర్పాకృష్ట మానస నవ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధిని. మనసుల్లో ఉండేటువంటి ఆలోచనలన్నిటినీ కాస్తంత స్ట్రీమ్ లైన్ చేసుకుని వాటిని ఏదో బాగు చేసుకుని ఎలాగైనా సరే అదే బుద్ధి వచ్చేటట్లుగా ప్రయత్నం చేద్దామని చూస్తున్నాడు, కానీ అదేమీ వర్కౌట్ అవ్వటం లేదు. అంతఃపుర స్త్రియో పృచ్చత్ విమనా ఇవ వేదిషత్ అపివ కుశలం రామాః శేశ్వరీణాం యథాపురా. తనలో ఉండే ఆలోచనలన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఇంతకుముందు తాను ఎలా ఆలోచించేవాడు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని బేరీజు వేసుకొని చూసుకున్నాడు. అంతఃపుర స్త్రియ, తనకు మాత్రమే తెలిసిన తన అంతఃపురం లాంటి మనసులో ఉండే స్త్రీలల్లాగా దాక్కుని సిగ్గుగా ఉండేటువంటి తన ఆలోచనలని, బయటపడని దాక్కుని ఉండేటువంటి తన ఆలోచనల్ని అడిగాడు. ఎలా ఉన్నారు మీరు అని. ఎలా ఉన్నారు అంటే విమనా ఇవ
అవేమీ ఆలోచనలు ఏమీ బాగున్నట్లు లేవు. ఆ ఆలోచనల్లో ఏ ఆలోచనని చూసినా సరే మనస్సుకి సమాధానం లేదా మనస్సుకి సుఖం అనేది కలగటం లేదు, వైమనస్యం వచ్చేస్తోంది. తన ఆలోచనలు తనకే కంటగింపుగా ఉన్నాయి. విమన ఇవ. ఇలాంటి వాడు వేదిషతో చోటు కూర్చుని జాగ్రత్తగా ఆలోచిస్తే అపివః కుశలం రామాహ శేశ్వరీణాం యథాపురా అని వాటిని అడిగితే అవి సమాధానం సరిగ్గా చెప్పటం లేదు. రామాహ, మీలో ప్రతి ఆలోచన చాలా ఆనందకరంగా ఉంది లేదా అందంగా ఉంది. ఏం ఆలోచన? ఇక్కడికి పరుగులు పెడదాము, అక్కడికి పరుగులు పెడదాము, వాణ్ణి తగ్గిద్దాము, వాణ్ణి ఎత్తిని చేయి పెడదాము, వీణ్ణి ఎత్తిని చేయి పెడదాము అనే ఆలోచన చూడ్డానికి చాలా అందంగా ఉంది ప్రతి ఆలోచన. కానీ కుశలం అనేది లేదు, దీనివల్ల మంచి అనేది లేదు. మంచి వాళ్ళకి లేదు, చేస్తున్న వాడికి లేదు. మీరు చేస్తున్నారు కదా, ఇన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారు కదా, ఇన్ని రకాలుగా నాలో రేగుతున్నారు కదా, మీలో ఒక్క ఆలోచన వల్లైనా నాకు కుశలం అనేది కలుగుతోందా అని అడిగి చూస్తే సమాధానం రావటం లేదు. అంతఃపురస్త్రియో పృచ్ఛత్, లోపల ఆలోచనని ఏ ఆలోచనని జాగ్రత్తగా పరిశీలించి చూసినా సరే సంతోషం కలగటం లేదు. ఏ ఆలోచనను చూసినా అందంగా ఉన్నట్లుగా ఉంది, పక్కవాడిని తొక్కేట్లుగా ఉంది, కానీ ఏ ఆలోచన మంచిగా లేదు, కుశలంగా లేదు. దాంతో చాలా బాధపడే పరిస్థితే ఏర్పడిపోయింది. అంతఃపురస్త్రియో పృచ్ఛద్ విమనా ఇవ వేదిషత్ అపివః కుశలం రామాః శేశ్వరీణాం యథాపురా. దానికి న తథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపదః యది న స్యాద్ గృహే మాతా పత్నీ వా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః కోనామ ఆసీత దీనవత్ అని పాపం నిర్ణయించుకున్నాడు. కాకపోతే పరిస్థితులు చేయి దాటిపోయినాయి. అదేంటి? ఇంతకుముందు అంటే బుద్ధి సక్రమంగా పనిచేసినప్పుడు నా భోగాలన్నీ నియతంగా ఉండేవి. బుద్ధి పనిచేయటం మానేసిన తర్వాత, బుద్ధి తాలూకు సలహాలను నేను వినటం మానేసిన తర్వాత, ఈ కొత్త ఆలోచనలు రామాహ అందంగా ఉన్నట్లుగా అనిపించే ఆలోచనలు వచ్చిన తర్వాత నా భోగాలు, నా ఆలోచనలన్నీ మారిపోయి వాటిని అనుభవించడానికి అలవాటు పడ్డాను. కానీ ఇప్పుడు మళ్ళీ వాటినే చూస్తుంటే నతథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపద. ఈ ఆలోచనలు చెప్పేట్లుగా మనం గనక నడుచుకుంటే మంచిది కాదనిపిస్తోంది. ఈ ఆలోచనలు ఏం చెప్తున్నాయి? పక్కవాడికి అపకారం చెయ్యి, వాడికంటే ఒక్క అడుగు ముందు నువ్వు ఉండాలి, దానికి అడ్డదారి తొక్కినా పర్వాలేదు, నువ్వు మాత్రం ముందు ఉండి తీరాల్సిందే అని చెప్తున్నాయి. ఉదాహరణకి ఇలాంటివి ఎన్నెన్నో చెప్తున్నాయి. ధర్మం లేదు, గుడ్డు లేదు, ఏమీ లేదు, ఇలాంటివి ఏమీ లేవు, లాభం అనేదే ప్రధానం అని చెప్తున్నాయి. శాస్త్రం లాంటి మాటలన్నీ చేతకాని వాళ్ళు చెప్పే మాటలు, చేతైన వాడు చెప్పే ఒకే ఒక మాట, చేసేయి, ముందుకెళ్ళి చేసేయి అన్నట్లు చెప్తున్నాయి. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు నచ్చటం లేదు. నతతైతర్హి రోచంతే గృహేషు గృహ సంపద. ఇంతకుముందు ఇలాంటి ఆలోచనలే సంపదలు అనిపించేటట్లుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం అవి నచ్చటం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తోంది అంటే యది నస్యాద్ గృహే మాతా పత్నీ వా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః కోనామ ఆసీత దీనవత్ అని అనిపిస్తోంది. ఈ శరీరంలో ఉన్న ఏ జీవుడికైనా ఎవరికైనా సరే మాత తల్లి లాంటి భక్తి లేకపోతే, భగవంతుడి మీద భక్తి లేకపోతే, పత్ని ఇష్టంగా ఉండి మంచిగా సలహాలు చెప్పే భార్య లాంటి ధర్మబుద్ధి లేకపోతే, అది విరిగిన చక్రంతో ఉన్న రథం లాంటిది. చక్రం విరిగిపోతే రథం అనేది ఎందుకు పనికి రాకుండా ఎలా తయారవుతుందో అలా తయారైపోయినట్లు. మనిషి అన్న తరువాత కాస్తంత భక్తి ఉండాలి, కాస్తంత ధర్మబుద్ధి ఉండాలి. కాస్తంత అని తీసేస్తే మనిషి అన్న తర్వాత భక్తి ఉండాలి, ధర్మబుద్ధి ఉండాలి అని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ ఆ తల్లి కనిపించట్లేదు, ఆ భార్య కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్ని తానే తయారు చేసుకున్నాడు. నతథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపద యది న స్యాద్ గృహే మాతా పత్నీ వా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః కోనామాసీత దీనవత్. ఇలా భక్తి లేని, ఇలా ధర్మబుద్ధి లేనటువంటి ఈ శరీరంలో నేను ఎందుకు ఉండాలి అని కూడా ప్రశ్న వస్తోంది.
ఇంత దైన్యంగా నేను ఎందుకు ఉండాలి, నేను అనుకున్నట్లుగా ఆలోచన చేయలేని, నేను అనుకున్నట్లుగా నిర్ణయం తీసుకోలేనటువంటి ఈ జీవితాన్ని ఎందుకు గడపాలి అనే ప్రశ్న కూడా వస్తోంది. కానీ సమాధానం రావటం లేదు. దానికోసం మళ్ళీ క్వవర్తతే సాలలనా మజ్జంతం వ్యసనారణవే యా మాముద్ధరతి ప్రజ్ఞాం దీపయంతి పదే పదే అని మళ్ళీ మళ్ళీ అనిపిస్తోంది. ఇంతకుముందు నాకు మంచి బుద్ధి ఉండేది కదా, ఏ చిన్నప్పుడో ఎప్పుడో మంచి బుద్ధి ఉండేది కదా, లలన అందంగా ఉండేది బుద్ధి. అలాగే మజ్జంతం వ్యసనారణవే ఉద్ధరతి, ఏదైనా కష్టం వస్తే తప్పు చేయబోతే కాస్త దాటించేదిగా ఉండేది, తప్పు చేయొద్దు అనే చెప్పేది, నీతిగా నిజాయితీగా ఉండమనే చెప్పేది. అలాంటిది ప్రజ్ఞాం దీపయంతి, ఎప్పటికప్పుడు సరిగ్గా ఆలోచించు, ఇది దారి సరి అయిన దారి అవునా కాదా, ఇది అడ్డదారి, దీంట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు, బాగుపడ్డట్టు అనిపించినా తర్వాత కష్టాలు పడ్డారు అని చెప్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆవిడ చెప్పటం లేదు, కనిపించట్లేదు. క్వవర్తతే, ఎక్కడికి పోయిందో కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్నవన్నీ ఆలోచనలన్నీ కూడా ఇందాక చెప్పుకున్న రామాహ అందంగా కనిపించేటువంటి ఆలోచనలే ఉన్నాయి. ఆ ఆలోచనలు తోస్తున్నాయి. ఎటువైపు తోస్తున్నాయి? చీకటి వైపు తోస్తున్నాయి. వెలుగు వైపు తోసేటువంటి బుద్ధి ఎక్కడుందో కూడా తెలియటం లేదు అని బాధపడుతున్నాడు. క్వవర్తతే సాలలనా మజ్జంతం వ్యసనారణవే యా మాముద్ధరతి ప్రజ్ఞాం దీపయంతి పదే పదే అని అంతఃకరణ వృత్తుల్ని, తన ఆలోచనల్ని ఒకసారి అడిగినట్టుగా అడిగితే ఆ ఆలోచనలన్నీ ఇతని ఈ బాధకి కాస్త లొంగి రామా ఊచుహు నరనాథ నజానీమః త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నీరవస్తారే శయానాం పశ్య శత్రుహన్ అని చెప్తున్నట్లుగా ఉన్నాయి. ఈ అందంగా కనిపించేటువంటి ఆలోచనలు చెప్పినాయి, మా తప్పేమి లేదు, మేమేమి నువ్వు మమ్మల్ని తీసుకోమని చెప్పలేదు, నువ్వే పెంచుకున్నావు మమ్మల్ని. మేము వచ్చేసరికి హాయిగా సుఖంగా మహారాణిలా వెలుగుతూ ఉండేటువంటి నీ బుద్ధి తన స్థానం నుంచి వెళ్ళిపోయింది. ఆ బుద్ధి అనేటువంటి ఆవిడ నీ భార్యలాగా నీ హృదయం అనేటువంటి పర్యంకంలో ఆ మంచం మీద పూలపాన్పు మీద పడుకున్నట్లుగా హాయిగా సున్నితంగా ఉండేది. మేము వచ్చేసరికి మా మీద నీ మీద కోపంతో ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఇదే ఇంట్లో ఉంది, కానీ ఈ పూలపాన్పు మీద ఉండి ప్రశాంతంగా లేదు, కోపంగా కింద భూమి మీద పడుకుని ఉంది. ఆవిడ ఏం చేస్తోంది అని అడిగితే ఏం చేస్తోందో మాకు తెలియట్లేదు, ఆవిడ పని చేస్తోందో లేదో కూడా మాకు తెలియట్లేదు. మేము వచ్చిన తర్వాత మేము పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ పని చేయట్లేదు. నరనాథ నజానీమః త్వత్ప్రియా యద్వ్యవస్యతి, ఇంతకుముందు నువ్వు ఇష్టంగా చూసుకునేవాడివి అందుకని పని చేసేది, ఇప్పుడు ఇష్టంగా చూసుకోవటం మానేశావు అందుకని పని చేయట్లేదు. భూతలే నిరవస్తారే, నీ హృదయం నుంచి ఆవిడ వెళ్ళిపోయింది, పక్కకి తొలగిపోయింది, నీ హృదయంలో లేనట్లుగా ఉంది. శయానాం, పడుకున్నట్లుగా పని చేయట్లేదు ఆవిడ. పశ్య, ఆవిడ ఎక్కడుందో నువ్వే వెతుక్కో, ఎక్కడుందో వెతకటం అనేది మా వల్ల కాదు. మేము ఎలాంటి ఆలోచనలము ఉన్న ఆలోచనలు చెప్తాము, కానీ నీ బుద్ధి అసలు వాస్తవమైన బుద్ధి ఎక్కడికి వెళ్ళింది అంటే మేమేం చెప్తాం, మా వల్ల కాదు, నువ్వే చూసుకో అని దానికి ఇది కూడా చెప్పినాయి. శత్రుహన్, నీలో ఉండేటువంటి శత్రువుల్ని నువ్వే సంహరించుకో. నీలో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లాంటి శత్రువులు చాలా పెరిగి ఉన్నాయి. వాటన్నిటినీ పక్కకు తోస్తే, వాటన్నిటినీ జయిస్తే, గెలిస్తే అప్పుడు నీకు ఆ బుద్ధి అనే ఆవిడ కనిపిస్తుంది అని చెప్పినాయి. నరనాథ నజానీమః త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్. దానికి నారద ఉవాచ, నారద మహర్షి గారు చెప్తున్నారు, ఈ పురంజనుడు అనేటువంటి జీవుడు ఈ ఆలోచనలు చేసి 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 కష్టం మీద ఆ బుద్ధి ఎక్కడ ఉంది అని కనిపెట్టాడు. చేస్తేనే కనిపెట్టగలుగుతాడు కాబట్టి చేసి ఆలోచన చేసి చేసి నాకే ఉన్నటువంటి బుద్ధి ఎటుపోయింది అని తపన పడి మొత్తం మీద ఆవిడ్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే పురంజన స్వమహిషీం నిరీక్ష్యావధుతాం భువి
తత్సంగోన్మథితో జ్ఞాన మథిత జ్ఞాన వైక్లవ్యం పరమం యయౌ. బుద్ధిని చూసేసరికి, మళ్ళీ ఆ బుద్ధిని కనిపెట్టేసరికి, ఈ బుద్ధి ఏమీ తనకు పరిచయం లేని బుద్ధి కాదు, మంచి చేద్దామని బుద్ధి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ఈ బుద్ధి కొన్నాళ్ళు కనిపించలేదు అంటే ఎందుకు కనిపించలేదు అంటే నేనే ఈ బుద్ధిని లేకుండా చేసుకున్నాను. నిరీక్ష్య అవధుతాంభువి, నేనే మంచం మీద ఉండవలసినటువంటి బుద్ధిని కింద పారేసినట్టుగా పారేశాను, ఎక్కడో కనిపించకుండా పారేశాను. స్వమహిషీం, ఇంతకుముందు ఈవిడే ప్రధానంగా ఉండి సలహాలు ఇచ్చేది, అలా సలహాలు ఇచ్చే స్థాయి నుంచి భూమి మీద పడుకునేటువంటి స్థాయికి, కనిపించని స్థాయికి నేనే తెచ్చాను. మథిత జ్ఞాన, ఆ బుద్ధితో కలిసి ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేవి, ఎన్నెన్నో మంచి ఆలోచనలు వచ్చేవి, ఇప్పుడు అలా రావటం లేదు. వైక్లవ్యం పరమం యయౌ, తన బుద్ధి తానే పెంచుకున్న బుద్ధి ఇలా ఉండేసరికి ఈ జీవుడికి చాలా కష్టమని అనిపించింది. నేనే చేసుకున్నాను, నేను చేసుకున్న దానికే ఇది ఫలితంగా ఉంది అని బాధపడ్డాడు. బాధపడి ఈ బుద్ధిని మళ్ళీ యథాపూర్వ స్థితికి తేవాలి అని అనుకున్నాడు. అనుకుని సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విదూయత ప్రేయస్యాః స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్. ఈ బుద్ధిని మళ్ళీ మంచి వాక్యాలతో, మంచి ఆలోచనలతో స్వస్థానంలో నిలబెట్టాలి అని అనుకున్నాడు. బుద్ధి స్వస్థానంలో నిలబడాలి అంటే చేసిన పాపాలకు పశ్చాత్తాపం అనేది కలగాలి. చేసిన పాపాల తాలూకు పశ్చాత్తాపాన్ని అనుభవిస్తూ ఈ బుద్ధిని స్వస్థానంలో నిలబెడదామని అనుకున్నాడు. సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ, పశ్చాత్తాపంతో బుద్ధిని నిలబెడదామని అనుకున్నాడు. హృదయేన విదూయత, మనసులో నిజమైన బాధకి ప్రతీకగా ఉండేటువంటి పశ్చాత్తాపాన్నే అనుభవించాడు. అనుభవించినా సరే కేవలం పశ్చాత్తాపంతో ఈ బుద్ధి మళ్ళీ యథాపూర్వ స్థితికి రాలేదు. ప్రేయస్నియా స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్, కనీసం ఆవిడ మళ్ళీ తిరిగి వస్తుంది అనేటువంటి ఊహ కూడా కలగలేదు, కనీసం ఆ చిహ్నం కూడా కనిపించలేదు. ప్రేయస్యా, చాలా ఇష్టంగా చూసుకున్నటువంటి తన బుద్ధి, ఆ బుద్ధి మళ్ళీ తిరిగి వస్తోంది అనే దానికి కూడా దాఖలాలు ఏమీ కనిపించలేదు. దాంతో ఇలా కేవలం పశ్చాత్తాపంతో అయ్యేదేమీ కాదు, పశ్చాత్తాపం అంటే కేవలం బాధపడటం, దానివల్ల ఏం లాభం అని అనుకుని అనునిన్యేథ శనకై వీరోనునయ కోవిద పస్పర్శ పాదయుగలం ఆహ చోత్సంగలాలిత అని పనిచేశాడు. ఎలాగైనా సరే ఆ బుద్ధి కుదురుకోవటానికి ఎంత పనైనా చేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఇక మీద ఇలాంటి పాపపు పనులు చేయకూడదు అని స్థిరంగా నిర్ణయం తీసుకున్నాడు. అనునిన్యేథ శనకైర్ వీరోనునయ కోవిద. ఈ నిర్ణయం ఎలాంటిది అంటే స్థిరంగా ఒకేసారి తీసేసుకుంటే అదేమి అమలు కాదు. ఇక మీద పాప పనులు చేయకూడదు, ఈ రోజు నుంచి తప్పులు చేయకూడదు, ఈ క్షణం నుంచి తప్పులు చేయకూడదు అనుకుంటే బలంగా, ఎంత బలంగా తీసుకుంటే అంత బలంగా ఆ నిర్ణయం అమలు కాదు. అది మనసు యొక్క స్వభావం. మనస్సు తప్పు చేయటానికి వెంటనే దూకేస్తుందేమో కానీ ఒప్పుగా ఉండటానికి వెంటనే ఒప్పుకోదు. అందుకని శనకై నిదానంగా ఈ నిర్ణయం వైపు సాగాడు. దానికోసం పస్పర్శ పాదయుగలం, కాళ్ళు పట్టుకున్నట్లుగా, కాళ్ళు పట్టుకోవటానికి కూడా దిగేసినట్లుగా నేను ఇక మీద పాపపు పనులు చేయకూడదు అనేటువంటి సంకల్పం తీసుకున్నాడు. తీసుకుని ఉత్సంగ లాలితాం, క్రమక్రమంగా ఆ మంచి బుద్ధిని తన హృదయంలోకి తెచ్చుకునేందుకు లాలనగా ప్రయత్నం చేయటం ప్రారంభించాడు. అనునిన్యేథ శనకైర్ వీరోనునయ కోవిద పస్పర్శ పాదయుగలం ఆహచోత్సంగ లాలిత. బుద్ధి కుదురుగా మళ్ళీ మనసులో ఉండాలి అంటే కేవలం చేసిన పాపాల తాలూకు పశ్చాత్తాపం సరిపోదు, మళ్ళీ అలాంటి పాపపు పనులు చేయకూడదు అనేటువంటి సంకల్పం, అందులోనూ కార్యోన్ముఖంగా ఉండేటువంటి సంకల్పం కావాలి. అలాంటి సంకల్పం కోసం గట్టిగా ప్రయత్నం చేశాడు. ఎంత గట్టిగా ప్రయత్నం చేశాడు అంటే ఎవరికైనా కోపం వస్తే ఆ కోపం తగ్గించడానికి చివరికి కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడనంత స్థాయి ప్రయత్నం చేశాడు.
చేసి చెప్పాడు, ఇంతవరకు నేను పాపాలు చేస్తూ ఉండేవాడిని. చేసిన పాపాలకు ఫలితంగా చిన్నపాటి బాధను కూడా అనుభవించాను. చేసిన పాపాలకు ఫలితం వేరే ఉంది, అది కాదు. బాధ, నేనెందుకు ఇలాంటి పాప పనులు చేయాలి అనేటువంటి బాధ, గిల్టీ ఫీలింగ్ అలాంటిది అనుభవించాను. నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యా ఏష్వీశ్వరా శుభే కృతాగస్వాత్మసాత్ కృత్వ శిక్షాదండం నయుంజతే అని అనుకున్నాడు. నేను అనుభవించినటువంటి ఈ బాధ, నేనెందుకు ఇలాంటి తప్పులు చేయాలి అని నాకే అనిపించినటువంటి ఈ బాధ ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి ఉపదేశం. ఈ బాధ ద్వారా ఈశ్వరుడు ఇలాంటి బాధ మరొకసారి పడవద్దు, తప్పు చేశాను అనే బాధను ఇంకొకసారి పడవద్దు, మళ్ళీ తప్పు చేయవద్దు అని నాకు బోధ చేస్తున్నాడు. నేనేదో పుణ్యం అనే దాన్ని కొంతైనా చేసుకున్నాను కాబట్టి ఇది తప్పు అని, ఈ తప్పు ద్వారా నాకు బాధ కలుగుతోంది అని, ఈ తప్పు మరొకసారి చేయకూడదు అని కనీసం ఇప్పటికైనా అనిపిస్తోంది. ఒకవేళ ఆ మాత్రం పుణ్యం లేకపోతే, నూనం త్వకృత పుణ్యాస్తే, ఒకవేళ ఆ మాత్రం పుణ్యం కూడా లేకపోతే, భృత్యాయేష్వీశ్వరా శుభే కృతాగ స్వాత్మసాత్ కృత్వా శిక్షాదండం నయుంజతే, ఆ పరమేశ్వరుడు పుణ్యం లేకపోతే అనుగ్రహించడు కాబట్టి ఈ మనసులో ఈ బాధను, కొంచెం వచ్చేటువంటి బాధను కూడా రానివ్వకపోతే మళ్ళీ తప్పు చేయకూడదు అని అనిపించడానికి ఆస్కారం ఉండదు. నాకు అలా అనిపించింది అంటే నేను చేసుకున్న ఏదో పుణ్యలేశం ఉంది, దానికి ఈశ్వరుడు సంతోషించాడు, సంతోషించి నాకు బాధను కలిగించాడు, బాధ ద్వారా మళ్ళీ తప్పు చేయనివ్వకుండా నన్ను కాపాడుతున్నాడు, నాకు ఉపదేశం చేస్తున్నాడు. నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యాయేష్వీశ్వరా శుభే కృతాగ స్వాత్మసాత్ కృత్వా శిక్షాదండం నయుంజతే. ఇలాంటి బాధలు నన్నెందుకు పెట్టాలి దేవుడు, భగవంతుడు నన్నెందుకు బాధ పెట్టాలి, నా మనసులోనే ఇలాంటి బాధలు ఎందుకు రావాలి? తప్పులు ఎంతోమంది చేస్తున్నారు కదా, ఎంతోమంది తప్పులు చేస్తుంటే వాళ్ళందరికీ రాని బాధ నాకే ఎందుకు రావాలి? వాళ్ళలాగా నేను బాధ లేకుండా ఉండొచ్చు కదా, నన్నెందుకు ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నాడంటే వాడు పరమ అజ్ఞాని అని అర్థం. తప్పు చేసినందుకు బాధ కలిగితే ఆ బాధని ఇచ్చినటువంటి భగవంతుని తిట్టుకునేవాడు పరమ అజ్ఞాని అని అర్థం అని. పరమోనుగ్రహోదండో భృత్యేషు ప్రభుణార్పిత బాలో నవేద తత్తన్వి బంధుకృత్యం అమర్షణ అని అంటున్నాడు. ఇది ఈశ్వరుడు మన మీద చూపించినటువంటి పరమానుగ్రహం అని అనుకోవాలి. పరమోనుగ్రహ భృత్యేషు, దాసుల్లాంటి నాకు ప్రభువైనటువంటి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన అనుగ్రహం ఇది అని అనుకోవాలి. అలా అనుకోకపోతే బాలహ, వాడికి ఏం తెలియదు అని అర్థం. అందువల్లే బాలో నవేద, ఇది అనుగ్రహంగా అతడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. బంధుకృత్యం, పరమేశ్వరుడు మనవాడు అని అనుకుని మార్పు రావటం కోసం ఈ ఉపదేశం చేస్తున్నాడు అని అనుకోవాలి. అంతే తప్ప కోపంతో పరమేశ్వరుడు నన్నే ఎందుకు శిక్షిస్తున్నాడు, తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉండగా, నాకంటే ఎక్కువ తప్పు చేసిన వాళ్ళు ఉండగా వాళ్ళందరినీ వదిలిపెట్టి చిన్న తప్పు చేసిన నాకే ఎందుకు ఈ బాధనిచ్చాడు అని అనుకోవటం అనేది అజ్ఞానం అవుతుంది అని లోపల అనుకున్నాడు. పరమోనుగ్రహోదండో భృత్యేషు ప్రభుణార్పిత బాలో నవేద తత్తన్వి బంధుకృత్యం అమర్షణ అనే ఈ శ్లోకంలో ఇలా చేసి పశ్చాత్తాపం ద్వారా మళ్ళీ పాపం చేయకూడదు అనేటువంటి దృఢమైన సంకల్పం, ఆ సంకల్పాన్ని బలపరుచుకునేటట్లుగా నేను చేసుకున్న పుణ్యానికే భగవంతుడు నాకు ఇలాంటి ఉపదేశం చేస్తున్నాడు అనేటువంటి భావన, వీటన్నిటినీ తోడు చేసుకుని ఆ బుద్ధిని నువ్వు మళ్ళీ కాస్త కనిపించి నాకు మళ్ళీ మంచి దారిలో నడక వచ్చేటట్లు ఏర్పాటు చెయ్యి అని ప్రార్థించాడు. సాత్వం ముఖం సుదతి శుభ్రువనురాగ భార వ్రీడా విలంబ విలసద్ధసితావలోకం నీలాలకాభిరుపస్కృత మున్నసంనః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం అని. కథాపరంగా చూసినప్పుడు నీ అందమైన ముఖాన్ని మళ్ళీ తిరిగి చూపించు అనే అర్థంలో ఈ శ్లోకం ఉంది అని చెప్పుకున్నాము. దాన్నే అందమైనటువంటి అమ్మాయి ముఖం లాంటి నీ ముఖాన్ని, బుద్ధి నీ మంచి ముఖాన్ని, ధర్మం వైపు నడిపించేటువంటి ముఖాన్ని మళ్ళీ ప్రదర్శించు, మళ్ళీ నన్ను ధర్మం వైపు నడిపించేటట్లు చూడు అని ప్రార్థించుకున్నాడు. ప్రార్థించుకుని
ఈసారి నేను తప్పులు చేయను, మళ్ళీ ఈసారి తప్పులు చేసి నిన్ను మర్చిపోయి నీవు పని చేయనటువంటి పరిస్థితులు నేను తాను అని పై శ్లోకంలో చెప్పుకుంటున్నాడు. తస్మిన్ దధే దమమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసురకులాత్ కృత కిల్బిషస్తం పశ్యే న వీతభయమున్ముదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్ అని. ఓ బుద్ధి, నేను ఇక మీద తప్పులు చేయను. నేను ఇంతవరకు కృత కిల్బిష పాపం చేశాను కదా, ఈ పాపాలు మళ్ళీ నేను చేయను. పాపాలు ఏమాత్రం చేయను. ఒకవేళ గనక పాపం చేస్తే దానికి వెంటనే ప్రాయశ్చిత్తం కూడా చేస్తాను. తస్మిన్ దధే దమమహం, చేసిన పాపానికి వెంటనే ఆ పాపం పోయేటట్లుగా ఏదో ఒక ప్రాయశ్చిత్తమో ఇంకోటో దానమో ధర్మమో ఏదో ఒకటి చేసేస్తాను. వీరపత్ని, నిన్ను వీరపత్నిగా నా మనసులో నిరంతరం ఉంచుకుంటాను. కాకపోతే నేను చేసే పాపం గనక భూసురకులాత్ బ్రాహ్మణులకైతే గనక, బ్రాహ్మణుల పట్ల నేనేమైనా అపరాధం చేసే మాట అయితే దాన్ని తుడుచుకోవటం అనేది నా వల్ల కానే కాదు. మళ్ళీ వాళ్ళే అనుగ్రహిస్తే తప్ప, వాళ్ళని అనుగ్రహింపజేసుకుంటే తప్ప ఆ పాపం పోదు. అలాగే మురరిపోర్ ఇతరత్ర దాసాత్, విష్ణు భక్తులు భగవద్భక్తులు వాళ్ళ పట్ల ఏమైనా అపచారం చేస్తే ఆ అపచారం కూడా నేను చేసుకునే ప్రాయశ్చిత్తాలకి వాటికి పోదు. వాటిని మళ్ళీ వాళ్ళని అనుగ్రహింపజేసుకోవటం ద్వారానే సరిదిద్దుకోవలసి ఉంటుంది. కానీ వాళ్ళ విషయంలోనూ, విష్ణు భక్తుల విషయంలోనూ, బ్రాహ్మణుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండి, భయం లేకుండా వాళ్ళ పట్ల సంచరించకుండా, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండి, మిగతా తప్పులేవి చేయకుండా, పొరపాటున చిన్న చిన్న తప్పులు చేస్తే వాటికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుని నన్ను నేను మంచిగా ఉంచుకుంటాను. కాబట్టి నువ్వు నిలకడగా నా యందు ఉండవలసింది అని ఆవిడికి మాట కూడా ఇచ్చినట్లుగా చేశాడు. తస్మిన్ దధే దమమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసురకులాత్ కృత కిల్బిషస్తం పశ్యే న వీతభయమున్ముదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్. దానికి చెప్పాడు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఎలా ఉందంటే, తిలకం దిద్దుకొని మలినంగా ఉండే, ఆనందం లేనటువంటి, ఏమాత్రం ప్రేమను ప్రదర్శించినటువంటి, ఉజ్వలంగా అందంగా లేనటువంటి, పౌడర్ లాంటివి అద్దుకోనటువంటి, ఏ అలంకారాలు చేసుకోనటువంటి అమ్మాయి ముఖం ఎలా ఉంటుందో, లేదా ప్రేయసి ముఖం ఎలా ఉంటుందో అలా ఉంది. చూడ్డానికి కూడా వీలు లేకుండా ఉంది, ఏమాత్రం బలం లేకుండా ఉంది. కాబట్టి అలా లేకుండా మళ్ళీ బలం పుంజుకుని నువ్వే పని చేసేటట్లుగా, మిగతా ఆలోచనలేవి పని చేయనట్లుగా నువ్వు తయారవ్వవలసింది అని పై శ్లోకంలో అన్నాడు. వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం సంరంభ భీమ వమిమృష్టమపేతనాగం పశ్యే స్తనావపి శుచోపహతౌ సుజాతౌ బింబాధరం విగత కుంకుమ పంకరాగం. కథాపరంగా చూసుకున్నప్పుడు తన భార్య తాలూకు ఇంతకు ముందున్న ముఖం, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ముఖం, ఈ రెండిట్లో ఉండే తేడా, ఇప్పుడు ఉన్నటువంటి ముఖాన్ని చూడలేకపోవటం అనే అంశాన్ని చక్కగా చెప్పుకున్నాము. అలాగే బాగా లేనటువంటి ఇష్టమైన భార్య ముఖం లాగా ఈ బుద్ధి కూడా తయారైంది. అలా కాకుండా ఇది అందంగా ఉండేటట్లుగా తయారవ్వాలి అనేటువంటి ఆకాంక్షను ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేస్తూ తన్మే ప్రసీద సుహృద కృత కిల్బిషస్య స్వైరంగతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వశగతం కుసుమాస్త్ర వేగ విస్రస్త పౌంస్న ముషతి న భజేత కృత్యే అని అంటున్నాడు. నువ్వు నా మీద ప్రసన్నంగా ఉండు, ప్రసన్నంగా స్వస్థానంలో ఉండి పనిచేయి. సుహృద, నేను నీకు స్నేహితుల్లాగా ఉంటాను. అఫ్కోర్స్ నేనేమైనా తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. కృత కిల్బిషస్య స్వైరంగతస్య విషయాం వ్యసనాతురస్య, వేటగాడు వేటకెళ్ళి ఇష్టం వచ్చినట్లు సంచరించినట్లుగా నేను విషయాల వైపు ఇష్టం వచ్చినట్లుగా సంచరించడం జరిగింది. వ్యసనాతురస్య, అది జరిగిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు మాత్రం నేను మళ్ళీ మారాను. కాబట్టి నన్ను ఇప్పుడు వదలకుండా గట్టిగా పట్టుకో. కాదేవరం వశగతం, ఇప్పుడు నేను కేవలం ధర్మబుద్ధి వైపే ఉన్నాను, ధర్మం వైపే గట్టిగా ఉన్నాను. కుసుమాస్త్రవేగ విశ్రంస పౌంస్న ముషతి నభజేత కృత్యే. నేను ఎలాగున్నానంటే భార్య వైపు ఆకర్షితుడైనటువంటి భర్తలాగా ఉన్నాను.
భార్య వైపు ఆకర్షితుడైనటువంటి భర్తను భార్య ఎలా చూసుకోవాలి? ముద్దుగా చూసుకోవాలి. ఆ ముద్దుగా చూసుకోవలసిన భార్యలాగా నువ్వు కూడా నన్ను ముద్దుగా చూసుకుని నన్ను మంచి వైపే ప్రవర్తింపజేయి, అంతే తప్ప ఈ విధంగా గుర్తు రాకుండా నన్ను శిక్షించద్దు అని ఈ శ్లోకంలో ప్రార్థించాడు. తన్మే ప్రసీద సుహృద కృత కిల్బిషస్య స్వైరంగతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్త పౌంస్నముషతి న భజేత కృత్యే అనే శ్లోకంలో అని నారద మహర్షి గారు ఈ శ్లోకం వరకు ఉండేటువంటి భాగంలో చెప్తున్నారు. చెప్పి 26 శ్లోకాలు ఉన్నటువంటి పురంజనాధ్యాయంలో ఉన్న ఈ 2వ అధ్యాయాన్ని 4వ స్కంధంలో ఉండే 26వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో జీవుడు జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు మారటం, స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో చేసినట్లుగానే రకరకాల విషయాలను అనుభవించటం అనేది చేయటం అనే అంశాలను ఒకవైపు ప్రధానంగా చెప్పారు. విషయభోగమే ప్రధానంగా ఉంచుకుని ఈ 2 దశలలోనూ ఉండేటువంటి జీవుడు శాస్త్రవాక్యాలను అనుసరించి ఉండవలసిన పరిస్థితిని గురించి కూడా చెప్పారు. ఆ అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. ఈ 2 దశల్లోనూ విషయభోగాల మీదే ఉండేటువంటి జీవుడు శ్రమపడి తరువాత సుషుప్తి దశకి ఎలా వెళతాడు అనే అంశాన్ని ఒకవైపు చెప్పారు. అదే సమయంలో జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థకు కారణంగా కానీ జీవుడు రకరకాల పాపాలు చేసిన మాట అయితే, తప్పులు చేసే మాట అయితే, ఆ తప్పులు చేసినటువంటి జీవుడికి తోడుగా నిలవవలసినటువంటి ధర్మబుద్ధి కనిపించకుండా పోతే అలాంటి ధర్మబుద్ధిని తిరిగి తెచ్చుకోవటానికి ఏ రకంగా పశ్చాత్తాపపడాలి, ఏ రకంగా సంకల్పం చేసుకోవాలి, ఏ రకంగా స్థిరంగా ఉండాలి, ఏ రకంగా ఆలోచనలు చేయాలి అనే అంశాలను పూసగుచ్చినట్లు చెప్పారు. కథాపరంగా చూసుకున్నప్పుడు అందంగా చెప్పినట్లుగానే ఈ అధ్యాత్మపరంగా చూసినప్పుడు చాలా ఉపదేశపరంగా ఈ ఘట్టాన్ని మహర్షి గారు తీసుకొచ్చి జీవుడు అసలే బుద్ధితో కలిసి పాడైపోయినటువంటి జీవుడు ఇంకా జారిపోతుంటే ఆ జారిపోతున్న దశ నుంచి జాగ్రత్త పడటానికి కావలసినటువంటి తీరును, ధర్మబుద్ధిని నిలబెట్టుకునేటువంటి తీరుని అసామాన్యమైన రీతిలో ఉపదేశం చేశారు. మహర్షి గారు చేసినటువంటి ఈ ఉపదేశాన్ని మనం చాలా లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. దాన్ని అధ్యయనం చేసుకుని బుద్ధి జీవుడు అనే విషయాన్ని ఒకవైపు, ధర్మబుద్ధి జీవుడు అనేటువంటి విషయాన్ని మరొక వైపు పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుని బుద్ధితో కలిసి ఉన్నంత వరకు మాత్రం ధర్మబుద్ధితోనే కలిసేటువంటి అవకాశాన్ని మానుష జీవితంలో మనం పొందుదాం. అలాంటి అవకాశాన్ని మనకు కల్పించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధంలో 26వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే షడ్వింశోऽధ్యాయః నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం పంచాశ్వమాశుగం ద్విషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మ్యేకదమనం ఏకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూధం పంచవిక్రమం హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః ఏకాదశ చ మోనాథః పంచప్రస్థమగాద్వనం
ప్రస్థమగాద్వనం చచార మృగయాం తత్ర చచార మృగయాన్ తత్ర దృప్త ఆత్తేషు కార్ముకః దృప్త ఆత్తేషు కార్ముకః విహాయ జాయామ తదర్హాం విహాయ జాయామ తదర్హాం మృగవ్యసనలాలసః మృగవ్యసనలాలసః ఆసురీం వృత్తిమాశ్రిత్య ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః ఘోరాత్మా నిరనుగ్రహః న్యహనన్నిశితైర్బాణైః న్యహనన్నిశితైర్బాణైః వనేషు వనగోచరాన్ వనేషు వనగోచరాన్ తీర్థేషు ప్రతిదృష్టేషు తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే రాజా మేథ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధో యావదర్థమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే హన్యాదితి నియమ్యతే య ఏవం కర్మ నియతం య ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే జ్ఞానేన న సలిప్యతే అన్యథా కర్మ కుర్వాణో అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహ పతితో గుణ ప్రవాహ పతితో నష్ట ప్రజ్ఞో వ్రజత్యధః నష్ట ప్రజ్ఞో వ్రజత్యథః తత్ర నిర్భిన్న గాత్రాణాం తత్ర నిర్భిన్న గాత్రాణాం చిత్రవాజైః శిలీముఖైః చిత్రవాజైః శిలీముఖైః విప్లవో భూద్దుఃఖితానాం విప్లవో భూద్దుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం దుస్సహ కరుణాత్మనాం శశాన్ వరాహాన్ మహిషాన్ శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ గవయాన్ రురుశల్యకాన్ మేధ్యానన్యాంశ్చ వివిధాన్ మేధ్యానన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమమధ్యగాత్ వినిఘ్నన్ శ్రమమధ్యగాత్ తతః క్షుత్రుట్పరిశ్రాంతో తతః క్షుత్పరిశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ నివృత్తో గృహమేయివాన్ కృతస్నానోచితాహారః కృతస్నానోచితాహారః సంవివేశగతక్లమః సంవివేశగతక్లమః ఆత్మానమర్హయాంచక్రే ఆత్మానమర్హయాంచక్రే ధూపాలేపస్రగాదిభిః ధూపాలేపస్రగాదిభిః సాధ్వలంకృత సర్వాంగో సాధ్వలంకృత సర్వాంగో మహిష్యామాదధే మనః మహిష్యామాదధే మనః తృప్తో హృష్టః సుదృప్తశ్చ తృప్తో హృష్టః సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః కందర్పాకృష్టమానసః నవ్యచష్టవరారోహాం నవ్యచష్టవరారోహాం గృహిణీం గృహమేధినీం గృహిణీం గృహమేధినీం అంతఃపురస్త్రియో పృచ్ఛత్ అంతఃపురస్త్రియో పృచ్ఛత్ విమనా ఇవ వేదిషత్ విమనా ఇవ వేదిశత్ అపి వః కుశలం రామాః అపి వః కుశలం రామాః శేశ్వరీణాం యథా పురా శేశ్వరీణాం యథా పురా న తథైతర్హి రోచన్తే న తథైతర్హి రోచన్తే గృహేషు గృహసంపదః గృహేషు గృహసంపదః యది న స్యాద్ గృహే మాతా యది న స్యాత్ గృహే మాతా పత్నీ వా
పతిదేవత పత్ని వా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞః కో నామాసీత దీనవత్ కో నామాసీత దీనవత్ క్వ వర్తతే సా లలనా క్వ వర్తతే సా లలనా మజ్జంతం వ్యసనార్ణవే మజ్జంతం వ్యసనార్ణవే యామాముద్ధరతే ప్రజ్ఞాం యా మాముద్ధరతే ప్రజ్ఞాం దీపయంతి పదే పదే దీపయంతి పదే పదే రామా ఊచుః రామా ఊచుః నరనాథ న జానీమః నరనాథ న జానీమః నరనాథ న జానీమః నరనాథ న జానీమః త్వత్ప్రియా యద్వ్యవస్యతి త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్ శయానాం పశ్య శత్రుహన్ నారద ఉవాచ నారద ఉవాచ పురంజనస్వ మహిషీం పురంజనస్వ మహిషీం నిరీక్ష్యావధుతాం భువి నిరీక్ష్యావధుతాం భువి తత్సంగోన్మథిత జ్ఞానో తత్సంగోన్మథిత జ్ఞానో వైక్లవ్యం పరమం యయౌ వైక్లవ్యం పరమం యయౌ సాంత్వయన్ శ్లక్షణయా వాచ సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విదూయత హృదయేన విదూయత ప్రేయస్యా స్నేహ సంరంభ ప్రేయస్యా స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్ లింగమాత్మని నాభ్యగాత్ అనునిన్యేథ శనకైః అనునిన్యేథ శనకైః వీరోనునయకో విదః వీరోనునయకో విదః పస్పర్శ పాదయుగలం పస్పర్శ పాదయుగలం ఆహచోత్సంగలాలితాం ఆహ చోత్సంగలాలితాం పురంజన ఉవాచ పురంజన ఉవాచ నూనం త్వకృత పుణ్యాస్తే నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యాయేష్వీశ్వరా శుభే భృత్యా యేష్వీశ్వరా శుభే కృతాగస్వాత్మసాత్కృత్వా కృతాగస్వాత్మసాత్ కృత్వా శిక్షాదండం నయుంజతే శిక్షాదండం న యుంజతే పరమోనుగ్రహో దండో పరమోనుగ్రహో దండో భృత్యేషు ప్రభుణార్పితః భృత్యేషు ప్రభుణార్పితః బాలో న వేద తత్తన్వి బాలో న వేద తత్తన్వి బంధుకృత్యమమర్షణః బంధుకృత్యమమర్షణః సాత్వం ముఖం సుదతి సాత్వం ముఖం సుదతి సాత్వం ముఖం సుదతి శుభ్రవనురాగభార సాత్వం ముఖం సుదతి శుభ్రన్వనురాగభార వ్రీడా విలంబ విలసద్ధసితావలోకం వ్రీడా విలంబ విలసద్ధసితావలోకం నీలాలకాలిభిరుపస్కృతమున్నసంనః నీలాలకాలిభిరుపస్కృతమున్నసంనః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం తస్మిన్ దధేదమమహం తవ వీరపత్ని తస్మిన్ దధేదమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసురకులాత్కృత కిల్బిషస్త్వం యోన్యత్ర భూసురకులాత్కృత కిల్బిషస్తం
योऽन्यत्र भूसुरकुलात्कृत किल्बिषस्तं योऽन्यत्र भूसुरकुलात्कृत किल्बिषस्तं पश्येन वीतभयमुन्मुदितं त्रिलोक्याम् पश्येन वीतभयमुन्मुदितं त्रिलोक्याम् अन्यत्र वै मुररिपोरितरत्र दासात् अन्यत्र वै मुररिपोरितरत्र दासात् वक्त्रं न ते वितिलकं मलिनं विहर्षम् वक्त्रं न ते वितिलकं मलिनं विहर्षम् संरम्भ भीममविमृष्टमपेतरागम् संरम्भ भीममविमृष्टमपेतरागम् पश्येस्तनावपि शुचोपहतौ सुजातौ पश्येस्तनावपि शुचोपहतौ सुजातौ बिम्बाधरं विगतकुङ्कुमपङ्करागम् बिम्बाधरं विगतकुङ्कुमपङ्करागम् तन्मे प्रसीद सुहृदः कृतकिल्बिषस्य तन्मे प्रसीद सुहृदः कृतकिल्बिषस्य स्वैरङ्गतस्य मृगयां व्यसनातुरस्य स्वैरं गतस्य मृगयां व्यसनातुरस्य कादेवरं वशगतं कुसुमास्त्रवेग कादेवरं वशगतं कुसुमास्त्रवेग विस्रस्तपंस्नमुशति न भजेत कृत्ये विस्रस्तपंस्नमुशति न भजेत कृत्ये इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे षड्विंशोऽध्यायः षड्विंशोऽध्यायः। ओम नमो वेंकटेशाय। सारविवेकलार गृहसंपदलीयड पूर्वरीति चेनरयगा रुचिंपवु गृहस्थुनकुं गृहमंदु मातगानी रमणानुकूल రమణీమణియై తనరారు భార్యగాని రుచి నొందకున్న కన నేర్చునే తద్గృహమేధి సౌఖ్యముల్ అని అత్యద్భుతమైనటువంటి మర్మగర్భాన్నంతటినీ కూడా రహస్యాలతో నిండినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పురంజనోపాఖ్యాన ఘట్టాన్ని ఆచార్యముఖంగా మనందరికీ కూడా ఆ దేవదేవుడు అత్యంత కఠినమైనది కూడా సులభంగా అందుకునే విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భాగవత తత్వాన్ని అందుకునే విధంగా మన అడుగులు ముందుకు నడిపించే విధంగా దానికి కావలసినటువంటి శక్తిని, భక్తిని, అనురక్తిని, చివరకు ముక్తిని కూడా ప్రసాదించమని ఆ దేవదేవుని భక్తితో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరబలభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం